తండ్రి, మీరు చేయబోతున్న ప్రతి మేలు, ప్రతి ఉపకారాన్ని బట్టి తండ్రి నీకు యేసుక్రీస్తు పెట్ట కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ నన్ను నేను తగ్గించుకుంటూ నేను హమ్మాన్ని హెచ్చిస్తూ నా ప్రార్థన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. ముందుగా తండ్రి అయిన దేవునికి ఈ సమయాన్ని ఇచ్చినందుకు యేసుక్రీస్తు వారి నామంలో నా హృదయపూర్వక వందనాలు. అదేవిధంగా ప్రేమించి ఈ సమయాన్ని ఇచ్చిన సంఘ కాపరికి కూడా యేసుక్రీస్తు వారి నామంలో నా వందనాలు. అదేవిధంగా దేవుని మాటల్ని ఆసక్తితో వినడానికి కూడి వచ్చిన మీ అందరికి కూడా యేసుక్రీస్తు వారి నామంలో హృదయపూర్వకంగా నా వందనాలు. ముఖ్యంగా ఆలోచించండి, చెప్తున్న వారి వైపు మీ ఆసక్తిని, మీ దృష్టిని ఉంచకుండా ఏ మాటలైతే దేవుడు మాతో ఈరోజు మాట్లాడాలనుకున్నాడు అనేది ఒక్కటి మీ మనసులో ఉంచుకొని వినే ప్రతి మాట కూడా దేవుని మాట కనుక ఎంతో ప్రాముఖ్యమైనది కనుక ప్రతి మాటను కూడా నిర్లక్ష్యంతో వినకుండా ఆసక్తితో విని దాన్ని మా మనసులో ఉంచుకుంటారని ప్రేమపూర్వకంగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. అదేవిధంగా వాక్యంలో పోగలిగితే ఈనాడు ఎలా ఉందంటే ప్రేమ అనేది చాలా తక్కువైపోయింది. ప్రేమ అనేది కనిపించడం లేదు. సహోదరుల మధ్య కానివ్వండి, కుటుంబాల్లో కానివ్వండి, ఇలా సమాజంలో ప్రేమ అనేది ఎక్కువ శాతం తగ్గిపోయింది. ఇప్పుడున్న కాలంలో స్వార్థం అనేది ఎక్కువ పెరిగే కొద్దీ ప్రేమ అనేది తగ్గిపోతుంది. అందుకే దేవుడు కానీ ఒక మాట చెప్తాడు, అక్రమం విస్తరించుట చేత ప్రేమ చల్లారుతుంది అనేసి. అంటే మనిషిలో ఉన్న స్వార్థాన్ని బట్టి, మనిషిలో ఉన్న గర్వాన్ని బట్టి దేవుడిచ్చిన ప్రేమని మనిషి ఏనాడో కోల్పోయాడు కనుకనే మన అనే పదం తీసేసి నా అనే పదం మనిషి వ్యక్తిగత జీవితంలో వచ్చింది. అదేవిధంగా దేవుడు మనల్ని ఎలా ప్రేమించమంటున్నాడు, దేవుడు మనల్ని ఎలా ప్రేమిస్తున్నాడు, దేవుడు అసలు మనల్ని ఏ విధంగా ప్రేమించమంటున్నాడు అనేది మనం ఒకసారి చూడగలిగితే కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి. వీటన్నిటిపైన పరిపూర్ణతమైన ప్రేమను ధరించుకొనుడి. పరిపూర్ణత అంటే ఏంది? ఇక్కడ ఎవరికైనా తెలుసా? పరిపూర్ణత అంటే అన్ని టోటల్గా ఉండడమే పరిపూర్ణత. ఏమైనా కొంచెం తక్కువైంది అనుకో దాంట్లో ఏమంటారు? పరిపూర్ణత అనే పదం దాంట్లో రాదు, సగమే ఉంది నీలో అనేసి అంటారు. 100కి 99 ఉంటే దాన్ని 100 అని చెప్తారా? 99 అంటారు. మరి 100 అని ఎందుకు అంటారు? 100 అన్ని 100 పదాలు ఒకే దగ్గర ఉంటేనే 100 అనేసి అంటారు. అదేవిధంగా దేవుడు మనల్ని ఎలా ప్రేమించమంటున్నాడు అనేది ఒకసారి మనం చూడగలిగితే మనలో ఎలా ఉండాలి ప్రేమ. దేవుడైతే పరిపూర్ణంగా మీరు ప్రేమను ధరించుకొనుడి అంటున్నాడు. అసలు మనం ఆ పరిపూర్ణమైన ప్రేమను మనం ధరించుకున్నామా లేదా అనేది మనం ఒకసారి చూడగలిగితే లూకా గారు రాసిన సువార్త 15వ అధ్యాయం 11వ వచనం. లూకా గారు రాసిన సువార్త 15వ అధ్యాయం 11వ వచనం. 15వ అధ్యాయం 11వ వచనం. మరియు ఆయన ఇట్లా, నేను ఒక మనుషునికి 2 కుమారులు ఉండిరి. వారిలో చిన్నవాడు, తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగం ఇమ్మని తన తండ్రిని అడగగా అప్పుడు తన ఆస్తిని పంచిపెట్టాను. సాగు ఈ సందర్భం మీ అందరికీ తెలుసు. ఒక మనుషునికి 2 కుమారులు ఉంటారు. వారిలో చిన్నవాడు తన వచ్చే ఆస్తిని తీసుకొని బయటికి పోయి ఆ ఆస్తిని వ్యర్థంగా ఖర్చు చేసేసి మళ్ళీ తండ్రి ఎద్దకు వస్తాడు. అదేనా సందర్భం ఇది? ఈ తండ్రికి ఇప్పుడు
సంపూర్ణమైన ప్రేమ ఉందా? 100% లవ్ ఉందా లేదా? తండ్రికి 2 కుమారులు ఉన్నారు. 2 కుమారుల్లో ఒక కుమారుడు ఏమైనాడు? బయటికి వెళ్ళిపోయినాడు. ఈ తండ్రిలో ఇప్పుడు సంపూర్ణమైన ప్రేమ ఉందా లేదా? ఇప్పుడు ఈ తండ్రి దగ్గర సంపూర్ణమైన ప్రేమ లేదు, 50% ఉంది. మిగతా 50% ఏమైంది? బయటికి వెళ్ళిపోయింది. ఆ 50% గురించే కింద మాట్లాడుతున్నాడు. కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణం అయిపోయి తర్వాత కింద వచ్చి ముద్దు పెట్టుకున్నాను. 19వ వచనం, ఇక మీదట నీ కుమారుని అనిపించుకున్నటకు యోగ్యుని కాను, నీ కూలి వారిలో ఒకనిగా పెట్టుకొనుమని అతని చెప్పుదానని అనుకొని లేచి తండ్రి యొద్దకు వచ్చాను. వారు ఇంకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వారిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకునేను. ఇప్పుడు వచ్చింది తండ్రిలో 100% లవ్ అనేది, 100కు 100% ఇప్పుడు దగ్గరైంది. అదేవిధంగా మనుషుల్లో ఏ ఒక్కరు కానీ ఎలా ఒక 100% కోరుకుంటారు అనేది ఇంకో మాటలో మనం చూడగలిగితే లూకా సువార్తలోనే ఒక స్త్రీ ఉంటుంది. లూకా గారు రాసిన సువార్త 15వ అధ్యాయం 8వ వచనం. 15వ అధ్యాయం 8వ వచనం, ఏ స్త్రీకైనాను 10 వెండి నాణ్యములు ఉండిగా వాటిలో ఒక నాణ్యము పోగొట్టుకుంటే ఆమె దీపము వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకు వరకు జాగ్రత్తగా వెతకదా? అంటే ఒక స్త్రీ ఉంది, ఒక స్త్రీకి 10 వెండి నాణ్యాలు ఉన్నాయి. ఆ 10 వెండి నాణ్యాల్లో ఒక వెండి నాణ్యం పడిపోయింది. అప్పుడు ఆ స్త్రీ దగ్గర ఎన్ని ఉన్నాయి? 9, అంటే 90% ఉంది. దాన్ని 100కి పూర్తి చేయాలంటే ఆ తప్పిపోయిన దానికి ఎంత ఆసక్తితో వెతుకుతుండండి. ఇంటిలో లైట్ పోయినా కానీ దీపం వేసి ఊడ్చి మరీ వెతుకుతుంది. మరి ఇంకా ఒక వ్యక్తిగత జీవితంలో మేము ఏ విధంగా ఉన్నాము, మనం ఎలా ప్రేమని పరిపూర్ణత ధరించుకున్నామా లేదా అనేసి మనం ఏ విధంగా ఆలోచించుకోవాలి. పడిపోయిన వస్తువు గురించి అయితే ఊడ్చో లైట్ వేసో ఎలానో ఒకలా బుడికి దానిలో సమకూర్చి దానికి సంపూర్ణంగా చేయొచ్చు. మరి ఇంకా వ్యక్తిగత జీవితంలో కోల్పోయిన ప్రేమని మనం సంపూర్ణంగా పరిపూర్ణంగా ప్రేమ ధరించుకున్నామా లేదా అని మనం ఎలా తెలుసుకోవాలి? అదే అంటున్నాడు యేసుక్రీస్తు వారు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. అయితే ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఆత్మ ఫలాలు అంటున్నాడా? ఆత్మ ఫలం అంటున్నాడా? ఆత్మ ఫలం అంటున్నాడు అంటే ఓన్లీ సింగల్ వర్డ్. మామిడి చెట్టు నుండి నేను మామిడి పండు తెచ్చినాను అంటున్నాను. మామిడి పండు అంటే ఎన్ని వస్తాయి? పండు అంటే ఒకటే వస్తాయి. పండ్లు అంటే అనేకం, ఒకటికి మించినవి అనేకములు వస్తాయి పండ్లు అంటే. అదేవిధంగా ఈడగాని ఆత్మ ఫలం ఏమనగా అనేసి ముందుగానే ప్రేమ అనేసి అంటున్నాడు. ఆటోమేటిక్గా ప్రేమ ఉంటే ఏమొస్తుందంట? ఇప్పుడు మామిడి పండు తిన్నోనికి పోయి అడిగితే వాడు ఏమంటాడంటే మామిడి పండు తీయగా ఉంది మాత్రమే అనేసి వాడు చెప్పాడు. కొంచెం చేదుగా ఉంది, కొంచెము వగురుగా ఉంది, కొంచెం పుల్లగా ఉంది అనేసి అంటాడు. అంటే వాడు తినేది ఒకటే మామిడి పండే. అన్ని రుచులు వానికి ఎలా తెలిసినాయి?
ఆ? తిన్నాడు కాబట్టి. అదేవిధంగా అంటే ప్రేమలో కూడా ఉన్న ఒక్క ప్రేమ అనే అక్షరంలో కూడా మనిషి అనే జీవితంలో ప్రేమ అనే ఒక్కటి కానీ ధరించుకుంటే పరిపూర్ణంగా ఎన్ని వస్తాయంట కింద చెప్తున్నాడు చూడండి. ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాలుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం. ఒక్క ప్రేమ మా జీవితంలో ఉంటే ఎన్ని ఫలాలు వస్తాయి. ప్రేమ ఒక్కటి మా జీవితంలో ఉందనుకోండి, ఆశా నిగ్రహం వస్తుంది. ఆశా నిగ్రహం అంటే ఏంది? పొరుగువాన్ని ఆశించకుండా మనకున్న దానిలో మనం తృప్తి పడడమే ఆశా నిగ్రహం. మంచితనం అంటే ప్రేమ మనలో సంపూర్ణంగా ఉందనుకో మంచితనం ఉంటుంది. మంచితనం వస్తే ఒకడు పాడైపోతున్నాడు. మనమంటే మా కుటుంబాలంటే దేవునిలో ఉన్నాయి, పక్కనోని కుటుంబం దేవునిలో లేదు, వాడు తాగుతూ దేవునికి విరోధంగా ఉన్నాడు, వానికి చూస్తూ ఉండే మనసు ప్రేమ ఉన్న ఏ ఒక్కరికి రాదు. ఎందుకంటే వాటిలో పరిపూర్ణమైన ప్రేమ ఉంది, దేవుని ప్రేమ అతనిలో ఉంది కనుక ఎలాగైనా ఇతన్ని ఏం చేయాలి? దేవుని సన్నిధికి నడిపించాలి, దేవుని చెంతకి ఇతన్ని చేర్చాలన్న ఆతృత్వం, దేవునికి ఇతన్ని సమర్పించాలన్న ఆశ, మంచితనం అతనిలో ఉంటుంది. ప్రేమ సంపూర్ణమైన దేవుని ప్రేమ అతనిలో ఉంటే. అదేవిధంగా మంచితనం తర్వాత సంతోషం. ప్రేమ ఒక్కటి వ్యక్తిగత జీవితాల్లో కుటుంబాల్లో ఉంటే సంతోషంగా ఉంటాయి. అదే ప్రేమ లేకుండా కుటుంబాల్లో తాగుతూ ఎదుటి వాని గురించి అనుకుంటూ ఉంటే సంతోషం కుటుంబాల్లో ఉండదు. ఎన్నో కుటుంబాలు ఉన్నాయి, శాంతి సమాధానం లేకుండా కుటుంబాలు, ఎన్ని టైం కొట్లాడుకుంటా నీదింత నాదింత నీదింత నాదింత అనుకుంటా. ఎందుకు వాళ్ళు ఆ విధంగా కుటుంబాల్లో శాంతి సమాధానం లేకుండా ఉన్నారు? కుటుంబాల్లో ఇరువురి మధ్య దేవుని ప్రేమ పక్కన పోయింది. దేవుని ప్రేమ వారిలో సంపూర్ణంగా ధరించుకుంటే ఏమొస్తుంది? వారి కుటుంబానికి సంతోషం వస్తుంది, వారి కుటుంబానికి తగ్గింపు గుణం అనేది వస్తుంది. దేవుని ప్రేమ నాలో ఉంది. భార్య ఒక మాట అనింది, పోదాంలే నా భర్తే కదా నాకు అనిందన్న తగ్గింపు గుణం అతనిలో ఆమెలో వచ్చి ఏం చేస్తుంది? ఏమో సంతోషంగా ఇలా. ఇంకా తర్వాత సంతోషం తర్వాత సమాధానం. సంతోషానికి సమాధానానికి తేడా చెప్పండి ఎవరన్నా. సమాధానానికి సంతోషానికి తేడా. సమాధానం గురించి దేవుడు ఒక మాట అంటాడు, సమాధాన పరుచువారు దేవుని కుమారులు అనబడుదురు, పరలోక రాజ్యం వారిదే అనేసి. ప్రేమ ఉంటే నువ్వు సమాధానంగా ఉంటూ ఇతరులను సమాధానపరుస్తావు. ఇప్పుడు రోడ్డు పైన ఇద్దరు కొట్లాడుతున్నారంటే దేవుని ప్రేమ నీలో ఉందనుకో, నువ్వు సమాధానంగా ఉంటావు, వ్యక్తిగతంగా వారి ఇరువురి మధ్యన సమాధానం పరుస్తావు. ఇంకా తర్వాత దీర్ఘశాంతం గురించి చెప్పాలంటే ఒక దేవుని గురించే చెప్పాలి. తర్వాత చెప్పాలంటే యేసుక్రీస్తు వారి గురించే చెప్పాలి, ఏ ఒక్కరి గురించి కూడా చెప్పేకి రాదు. దీర్ఘశాంతం వారిలో ఉంది కనుకనే ఇంకా మనిషి ఇంత తప్పు చేస్తున్నా, మనిషి ఇంత దేవునికి విరోధంగా బ్రతుకుతున్నా ఇంకా మారుతారు, ఇంకా బ్రతుకుతారు. నా గురించి ఈరోజు కాకపోయినా రేపన్నా నా గురించి బ్రతుకుతారన్న దీర్ఘశాంతంతో కనిపెడుతూ ఉన్నాడు. ఇంకా తర్వాత నెక్స్ట్ అదేవిధంగా దేవునిలో ఏ విధంగా అయితే దీర్ఘశాంతం ఉందో మనిషిలో కూడా అదేమైన దీర్ఘశాంతం కూడా రావాలి. సహోదరుడు ఒక తప్పు చేసినాడు అనుకో, వెంటనే వానిపైన రియాక్షన్ చూపిస్తాం మేము. అంటే ప్రేమ మాలో లేదు కనుకనే దీర్ఘశాంతం అనేది కూడా లేదు. వాని పట్ల జాలి చూపించడం లేదు, వెంటనే వాడు చెప్పిన మాటకి ఎన్కౌంటర్ వేసేస్తున్నాం. తర్వాత దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసం. ప్రేమ ఉందనుకో విశ్వాసం వస్తుంది. విశ్వాసం ఉంటేనే దేవుని రాజ్యానికి వెళ్ళే అర్హత కానీ దేవుని చూసే పొజిషన్ కానీ మా బతుకులో మాకు ఉంటుంది.
విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది జీవితంలో. విశ్వాసం లేనిది ఏమీ చేయలేం మేము భూమిపైన. దేవుడు భూమిపైన విశ్వాసాన్ని చాలా దృఢంగా ఉంచాడు. అదేవిధంగా మనిషి పట్ల కూడా మనం విశ్వాసంతో, ఒక్కడు నాకు మేలు చేశాడు కనుక నేను వాని పట్ల విశ్వాసంగా ఉండాలనేది ఏ ఒక్క మనిషిలో లేదు. వాడు మంచి పొందేంత వరకే వాని దగ్గర ఉంటారు తప్ప తర్వాత వాని చేసిన మేలును కూడా ఏ ఒక్కరు వానికి చూపించారు. కనుక ఆ విధంగా మనం ఉండకుండా దేవుడు ఏ విధంగా అయితే నిష్పాక్షమైన ప్రేమను మా ఎడలో చూపిస్తున్నాడో సహోదరుల పట్ల కూడా అదే విధంగా ప్రేమను మనం చూపించాల. సాత్వికము, ఆశానిగ్రహము ఇవన్నీ ఆటోమేటిక్గా మామిడి పండు తినగానే ఎన్ని రుచులైతే ఆటోమేటిక్గా నాలుకకు తగులుతుందో, ఈ ప్రేమ అనే ఒక్కదాన్ని కానీ సంపూర్ణంగా మన జీవితంలో ధరించుకుంటే అన్ని ఈ 9 ఆత్మఫలాలు మాలో వస్తాయి. ఈ 9 ఆత్మఫలాలు మాలో వచ్చినాయనుకో, దేవుడు అనుకున్నట్టుగా భూమిపైన బ్రతికి దేవునికి మహిమపరిచి మనమందరం కూడా దేవుని రాజ్యానికి చేరుకునే అవకాశం మాకుంటుంది. గనుక ఆలోచించండి, మనిషి జీవితం ఏ మాత్రము కాదు. మనిషి అనుకుంటాడు నా దగ్గర డబ్బు ఉంది, నా దగ్గర ధనం ఉంది, నాకు బలం ఇంత ఉంది, నా వెనక బ్యాక్గ్రౌండ్ ఇంత ఉందనేసి. ఏ ఒక్కటి కూడా మనిషి జీవితంలోకి ఏది తన సమాధి ఎద్దకు కూడా ఏది రాదు. బతుకున్నంత వరకే ఇవన్నీ పగలు కానీ ప్రతీకారాలు కానీ ఇవన్నీ, చనిపోయిన తర్వాత ఇవన్నీ ఏమి రావు. అలాంటప్పుడు మనిషి జీవితం పైన నరకం అనేది, స్వర్గం నరకం అనేది మన జీవితంలోకి ఇవి ఉన్నాయని తెలుసుకున్నామనుకో, భూమిపైన వేటిపైన మాకు ఆశలు రావు. ఎందుకంటే ఎప్పుడు చచ్చిపోతామో తెలియదు. దేవుడి ఒక మాట అన్నాడు, మీరు ఆవిరి వంటి వారు మీరు అనేసి. ఆవిరి ఏంది? ఇలా అన్నం పైన ప్లేట్ తీయగానే ఇలా వస్తుంది, ఇలా మాయమైపోతుంది. అలాంటి జీవితం పైన ఇన్ని ఆశలు, ఇన్ని కళలు, ఇన్ని ఇవి ఉన్న 4 దినాల జీవితంలో నలుగురికి మంచి చేస్తూ, నలుగురికి దేవుని మాటలు చెప్తూ, నలుగురికి మాదిరిగా బ్రతకవలసిన మనం దేవునికి దూరంగా పెట్టి దేవుడు అనే పదం ఎత్తిన కానీ చీకొట్టే వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ టైంలో. మరి వాళ్ళందరి ముందర మేము ఎలా బతకాలి? మీ సత్ప్రవర్తన వలన మీరు ఒకరిని మార్చుకోవచ్చు అంటున్నాడు. మరి ఇంకా మేము మార్చుకునే వారిగా ఉన్నామా, లేకపోతే మేము చేసే పనుల వలన, మేము మాట్లాడే మాటల వలన, మేము చేసే క్రియల వలన ఒకరికి దేవునిలో నుండి పోగొట్టే వారిగా ఉన్నామా? కుటుంబాల్లో భార్య వస్తే భర్త రాడు చర్చికి, భర్త వస్తే భార్య రాదు. ఇలా ఎందుకు జరుగుతుంది? ఒకరిలో ఒకరు ఐక్యత, ఒకరిలో ఒకరు ప్రేమ లేదు కనుకనే నువ్వెంత నేనంత, నువ్వు పో నేను పో. అదే దేవుడు అనే అనుబంధాన్ని, దేవుడు చెప్పెట్టిన ప్రేమను మనలో ధరించుకున్నామనుకో, ప్రార్థన అనే రోజు, ఆదివారం అనే రోజు అందరూ కలిసికట్టుగా టయానికి ఆటోమేటిక్గా ఆరాధన సన్నిధిలో ఉంటాం. ఒకసారి ఆలోచించండి ప్రియమైన దేవుని వర్లారా, భూమిపైన ఏది తీసుకోలేం. కనుక మీ కుటుంబాల పట్ల బాధ్యత కలిగి, భారం కలిగి, దేవుణ్ణి నమ్మిన మనమే గనక, మేము తప్ప కుటుంబానికి ఎవరు రక్షించుకోలేం ప్రియమైన దేవుని వర్లారా. ఒక్కసారి ఆలోచించండి, మీ కుటుంబాల్లో ఎంతోమంది ఉంటారు దేవునికి నమ్మని వాళ్ళు, దేవునికి నమ్మి కూడా బయటికి చెడు వ్యసనాలకి దూరమైన వాళ్ళు చాలామంది ఉంటారు. వారందరినీ ఎలా రాబట్టుకోవాలా? అసలు వారందరినీ ఎలా రాబట్టుకోవాలో చెప్పండి. ఇప్పుడు సంఘం, కుటుంబంలో భార్య, భర్త, 2 పిల్లలు ఉన్నారు. ఈ నలుగురిలో భర్త ఏమో దేవుని గురించి తెలుసుకొని బాగా ప్రార్థనలకి, మీటింగ్లకి వెళ్తున్నాడు. తన వెనక ఉన్న భార్య, పిల్లలు మాత్రం దేవునికి నమ్మడం లేదు. అలాంటప్పుడు ఒకనాడు భార్య చనిపోయింది. భార్య చనిపోయిన తర్వాత అతను జ్ఞాపకం చేసుకుంటున్నాడు, నాకు సాటి సహాయంగా ఉండి నాకు ఇన్ని మేలులు చేసింది, నాతో పాటు ఇన్ని ఏండ్లు జీవితాన్ని కలిసి బ్రతికింది, కానీ నేను నమ్మిన దేవుని గురించి నా భార్యకు చెప్పి నేను మార్చుకోలేకుండా పోయినాను కదా అనేసి ఆమె చనిపోయిన తర్వాత ఏడుస్తున్నాడు. చనిపోయిన తర్వాత ఏడిసి ఏం ప్రయోజనం ఉంది చెప్పండి?
అంటే మనిషి బ్రతికున్నప్పుడు మనిషి చేసిన మేలులు, సాటి సహోదరుడు చేసిన మేలులైనా జ్ఞాపకం రాలేదా మనిషికి? నేనైతే దేవునిలో బాగా భయం భక్తితో లేకపోయినా కానీ ఆరాధన సన్నిధి కన్నా నేను వెళ్తున్నాను కదా. నా సాటి సహోదరులు, నా సాటి సహోదరిమణులు, మా బంధువులు దేవునికి నమ్మకుండా విరోధంగా ఇంత జీవితాన్ని, కనీసం అంటే ఒక్కొక్కరికి 50-40 ఏండ్లు అయిపోయి ఉంటాయి. ఈ చివరి దినాలైనా నేను వారికి దేవుని మాటలు చెప్పి మార్చుకోవాలన్న కదన్న ఆసక్తి కూడా చాలా మందిలో ఉండదు. ఎందుకంటే మనిషిలో ప్రేమ లేదు. ప్రేమ ఉంటేనే కదా చెప్పండి, వీడు నావాడు కదా, వీడు నా తమ్ముడు కదా, వీడు మా నాన్న కదా, ఇతను మా అన్న కదా అనే ప్రేమ వస్తుంది. అదే ప్రేమ లేకుంటే పోయినామా, సంపాదించుకున్నామా, వచ్చినామా, తిన్నామా, పండుకున్నామా, ఆదివారం వచ్చిందా, ప్రార్థనకు పోయినామా, వచ్చినామా, యథార్థలు ప్రతాపస్తు. అదే ప్రేమ ఉంటే ఒకనాడు తన ప్రత్యేకంగా ఒక్క రోజు కేటాయించి వాని కాళ్ళు పట్టుకొనైనా కానీ నువ్వు ఎలా బతికినావో ఇన్నాళ్ళు, ఎలా చేసినావో ఈ కొద్ది దినాలైనా దేవుని గురించి బ్రతుకుదాం, ఈ కొద్ది దినాలైనా దేవుని గురించి జీవిద్దామనే మనసు వస్తుంది. ఇప్పుడు మేము దేని వల్ల కాళ్ళు పట్టుకోవడం అంటే పెద్ద గొప్ప సంగతి అనుకుంటున్నారేమో మీరు. అంటే చీప్గా అయిపోతామేమో అండి. యేసుక్రీస్తు వారు మహానీయుడే శిష్యుల పాదాలు కడిగాడు, అవునా కదా? మరి ఇంకా మన బంధువుల యేసుక్రీస్తు వారి శిష్యులు ఏమన్నా రక్త సంబంధాలా చెప్పండి? అంటే ఏమన్నా తన తల్లి గర్భంలో యేసుక్రీస్తు వారు ఏ విధంగా అయితే పుట్టాడో అదే విధంగానే వాళ్ళు ఏమన్నా పుట్టారా? కాదు కదా. ఎక్కడెక్కడనో దారిలో కలిశారు, వాళ్ళని దేవుని మాటలు చెప్పి శిష్యులుగా చేస్తున్నాడు అంతే. అలాంటి మహనీయుడే అలాంటి వారి పాదాలు కడిగినప్పుడు మనం ఎందుకు మన సహోదరులను పాదాలు పట్టుకొనైనా వారిని మార్చుకోలేకుండా పోతున్నాం? అంటే వారు చేసిన మేలు అయితే మేము పొందుతాం. ఆర్థిక ఇబ్బందుల్లో, అనారోగ్య పరిస్థితుల్లో వాళ్ళ మేలులు, వాళ్ళ సహాయం మాకు కావాలి. దేవుని యొద్దకు వచ్చేటప్పుడు మాత్రం మాది మేము ఒక్కరము పరలోక రాజ్యానికి పోతే చాలు. ఒకసారి ఆలోచించండి, ఎదురుగా 2 కుటుంబాలు, తండ్రి కొడుకుల కుటుంబాలు ఉన్నాయి. కొడుకేమో బాగా దేవునిలోకి ఉన్నాడు, బాగా భయభక్తులతో ఉన్నాడు. తండ్రి ఏమో తాగుతూ తింటూ వాడిని చూసి వీడిని చూసి చెడు వ్యసనాలకి లోనై చనిపోయాడు. కొడుకు కూడా దేవునిలో బ్రతికి చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఎదురుగా పాతాళం పరదేశి 2 ఎదురుగానే కదా, పక్కనే కదా. నీ తండ్రి పాతాళంలో వేదన పడుకుంటాను, పరదేశంలో సంతోషంగా ఏ విధంగా ఉండగలవు నువ్వు చెప్పండి? భూమిపైన మాత్రం ఆయన చేసిన మేలులని, ఆయన చేసిన ఉపకారాలన్నీ అనుభవించినావు. ఆయనకు మాత్రం సువార్తను మాత్రం చెప్పలేకుండా ఆయనని పాతాళానికి నెట్టేసిన వారం మేమే అవుతాం. ఒకసారి ఆలోచించండి ప్రియమైన దేవుని వారలారా, ప్రేమ అనేది జీవితంలో ఎంతో ప్రాముఖ్యమైనది. ప్రేమ ఉంది కనుకనే యేసుక్రీస్తు వారు 33.5 సంవత్సరాలు ఈ లోకాన్ని జయించి వెళ్ళాడు. ప్రేమ ఉంది కనుకనే తన బాధ్యతలన్నిటినీ తాను సిలువ ఎక్కే టైంలో కూడా కన్న తల్లి, నా తల్లి నా ఎడల 9 నెలలు మోసి నన్ను కన్నీ పెంచింది కనుక అన్న ప్రేమ మదిలో ఉంచుకొని సిలువ ఎక్కిన తర్వాత కూడా శిష్యునికి తన తల్లిని అప్పచెప్పి చనిపోయాడు. అంటే పుట్టిన కుమారులు ఉన్నారు కదా, అంటే వాళ్ళని చూసుకుంటారా? కన్న తల్లిని చూసుకుంటారు కదా. మరి ఇంకా ఎందుకు యేసుక్రీస్తు వారు యోహానికి అప్పచెప్పాడు? దేవునిలో పెరుగుతాది, ఇతను సావాసంలో ఉండాలి. అంటే దేవునికి దగ్గర అవ్వాలి తప్ప నేను చనిపోయిన తర్వాత దేవునికి దూరం కాకూడదు. ఇతని దగ్గర ఉంటేనే దేవునికి దగ్గర అవుతుందన్న ప్రేమతోనే ఆయన యోహాను గారికి తన తల్లిని అప్పచెప్పడం జరిగింది. ఒకసారి ఆలోచించండి ప్రియమైన దేవుని వారలారా, యేసుక్రీస్తు వారు కూడా చివరి రక్తపు బొట్టు వరకు మన పాపాల నిమిత్తం పెట్టాడు. అదే విధంగానే అంటారు, మీరు కూడా మీ సహోదరుల నిమిత్తం ప్రాణం పెట్టబద్దులై ఉన్నారు అని. ప్రాణం పెట్టండి అన్నాడు అనేసి వాళ్ళ గురించి పోయి 1 లీటర్ రక్తం కార్చేయడం కాదు. వాళ్ళకి వెళ్ళి వాళ్ళకి సమాధానం పరిచి వాళ్ళ దేవుని మాటలు చెప్పి ఇన్నాళ్ళు ఈ విధంగా ఉండకూడదు అనేసి వాళ్ళని మార్చుకోవడమే వారి పట్ల మేము పెట్టే ప్రాణం. కనుక ఆలోచించండి,
ఇన్నాళ్ళు బతికాం అయిపోయింది. ఇప్పుడు దేవుడు చెప్పిన సూచనలు సగాన సగం కానొస్తున్నాయి. రెండో రాకడానికి సూచనలు. ఆయన దొంగ వల్లే వస్తా అన్నాడు. ఆయన ఏ టైంలో వస్తాడో మాకు తెలియదు కనుక మా కుటుంబాలకు కట్టుకునే బాధ్యత భారం దేవుని జ్ఞానం ఎరిగిన మాదే గనక వాడు నాకంటే పెద్దోడు, వాడు నాకంటే చిన్నోడు అని ఏ ఒక్కరు ఎటువంటి మనోభావాలు మనసులో ఉంచుకోకుండా అందరూ ప్రేమను పరిపూర్ణంగా ధరించుకొని మీ సహోదరుల నిమిత్తము మీ కుటుంబాల నిమిత్తం మీరే దేవునికి నడిపించే వారంగా మనమే ఉండాలి కనుక ఒక్కసారి అందరూ ఎక్కడున్నోళ్ళం అక్కడనే మోకాళ్ళు వేసి ఒక 5 నిమిషాలు ప్రార్థన చేద్దాం. ఎందుకంటే ఇప్పుడు సమయం మొత్తం అంతా అయిపోయింది, మా చేత అయితే కాదు కదా. ఇలా అనుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, తండ్రి నేను చెప్పినా కానీ వినాడని. అలాంటప్పుడు ఒక 5 నిమిషాలు మోకాళ్ళు వేసి తండ్రి గడిచిపోయిన కాలం అంతా నేను ఏ విధంగా అయితే బతికానో నాకు తెలియదు అని ఒక్క 5 నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. అందరూ ఎక్కడున్న వాళ్ళు అక్కడనే మోకాళ్ళు వేసేసి ఒక 5 నిమిషాలు మీ వ్యక్తిగత జీవితంలో ఒక 5 నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. తండ్రి నేను ఇప్పటివరకు ఏ విధంగా అయితే బతికానో నాకు తెలీదు, ఇప్పటి నుండైనా తండ్రి ప్రేమ కలిగి విశ్వాసం కలిగి తండ్రి నేను జీవించే భాగ్యాన్ని నాకు దయచేయి తండ్రి అనేసి. తండ్రి ఇప్పటి నుండైనా నేను తండ్రి కుటుంబం పట్ల తండ్రి భారం కలిగి బాధ్యత కలిగి తండ్రి బ్రతికే మంచి బ్రతుకున్న తండ్రి నాకు ప్రసాదించండి తండ్రి అనేసి ఒక్కసారి దేవునికి మొర పెడితే దేవుడు ఆటోమేటిక్గా మా మొరలు వింటాడు. ప్రేమ దేనివల్లారా దేవుడు, ఎందుకంటే దేవునికి అసాధ్యమైనది ఏది లేదు, దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. ప్రేమ దేనివల్లారా మాకు ఏమైనా చేత కాదేమో కానీ దేవునికి సమస్తము సాధ్యమే. ఒక్కసారి మా కుటుంబాల నిమిత్తం మేమే ప్రార్థన చేద్దాం. ఎందుకంటే చనిపోయిన తర్వాత ఏ ఒక్కరు ఏమీ చేయలేం గనక ఒక్కసారి ప్రార్థన చేయండి. మా కుటుంబాల్లో పరిస్థితి తండ్రి ఇది అనేసి, మీరే మా కుటుంబాలు మార్చగలరు తండ్రి అనేసి, మాలో తండ్రి ఎటువంటి మనోభావాలు రాకుండా తండ్రి, మాలో ఎటువంటి అహంకారమైన మనసు తండ్రి మాలో రాకుండా తండ్రి, మంచి ప్రేమను మాలో నింపండి తండ్రి అనేసి ఒక్కసారి ప్రార్థన చేసుకోండి. ఎందుకంటే ప్రేమ దేవుని ద్వారా ప్రార్థనా జీవితం చాలా ప్రాముఖ్యమైనది. ప్రార్థన చేస్తే తప్ప మా జీవితాల్లో ఏమీ చేయలేం. ఒకడు మారడం లేదు అని వానిపైన నేరాన్ని నెట్టివేయడం కంటే అతనికి దేవునికి అప్పచెప్పడమే గొప్ప భాగ్యం కనుక ప్రార్థన చేద్దాం. పరలోకమందున మా ఘన తండ్రి, మీరు మా పట్ల ఉంచిన ప్రేమ ఎంతో గొప్ప తండ్రి. కానీ మా కన్న తండ్రి మీరు మా పట్ల చూపిన ప్రేమను తండ్రి అది ఎరిగిన మేమైనా తండ్రి మా కుటుంబాల పట్ల తండ్రి బాధ్యత కలిగి భారం కలిగి తండ్రి జీవించే భాగ్యాన్ని మీరు మాకు ప్రసాదించండి. ముఖ్యంగా మా కన్న తండ్రి ఇప్పటివరకు అయితే తండ్రి ఏ విధంగా జీవించామో మాకు తెలీదు తండ్రి. ఇప్పటివరకు జీవించిన జీవితాన్ని బట్టి తండ్రి క్షమాపణ అడుగుతున్నాను తండ్రి. దయతో మాకు క్షమించండి, మన్నించండి తండ్రి. కుటుంబ పోషణకైతే తండ్రి భారం కలిగి బాధ్యత కలిగి తండ్రి బ్రతుకుతున్నాం తండ్రి. కానీ తండ్రి నీ ఆత్మానుసారమైన బంధాన్ని దగ్గరకు వచ్చేసరికి తండ్రి ఎటువంటి భారం బాధ్యత కలిగి లేని వారిగా బ్రతుకుతున్నాం తండ్రి. దయతో మాకు క్షమించండి, మన్నించండి మా తండ్రి. మాటలు విన్న మేమైనా తండ్రి ఇప్పటి నుండైనా తండ్రి కాస్త అయినా తండ్రి నీ ప్రేమను ధరించుకొని తండ్రి ఇతరులకు మాదిరిగా తండ్రి బ్రతికే భాగ్యాన్ని తండ్రి మీరు మాకు ప్రసాదించండి తండ్రి. మేము ఏది చేసినా కానీ తండ్రి మీకు మాత్రమే మేము మొరపెట్టగలం, మీరు మాత్రమే సమస్తము సాధ్యం తండ్రి మీకు గనక తండ్రి మీరే కృప చూపించండి, దయ చూపించండి తండ్రి. ఎందరి కుటుంబాలు అయితే తండ్రి మారని వారు ఉన్నారో తండ్రి వారి పట్ల తండ్రి భారం తీసుకొని బాధ్యత కలిగి తండ్రి ప్రతిగట్టి భాగ్యాన్ని కృపను మీరు మాకు ప్రసాదించండి తండ్రి. విన్న ప్రతి మాట తండ్రి నిష్ప్రయోజనం కాకుండా మాకన్నా తండ్రి 30 60 100 తండ్రి ఫలింపును మీరు మాకు ప్రసాదించండి తండ్రి. కూర్చున్నప్పుడు లేచినప్పుడు తండ్రి మీ మాటను తండ్రి నెమ్మది చేసుకుంటూ తండ్రి బ్రతికేటి మంచి బ్రతుకును తండ్రి మీరు మాకు ప్రసాదిస్తారని కోరుకుంటూ మాకన్నా తండ్రి. మేము తెలియక చేసిన ప్రతి తప్పును క్షమించి తండ్రి ఈ యొక్క చిన్న అవకాశాన్ని మీరు మాకు ప్రసాదిస్తారని కోరుకుంటూ తండ్రి ఇప్పటి నుండే తండ్రి భారం బాధ్యత కలిగి తండ్రి బ్రతికేటి మంచి మనసును తండ్రి మీరు మాకు ప్రసాదిస్తారని కోరుకుంటూ తండ్రి
మేమైతే తండ్రి బలహీనులము, శక్తి లేని వారం తండ్రి. మీరే మమ్మల్ని తోడుగా ఉండండి. పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని మీరు మాకు ప్రసాదించండి. నీ యందు తండ్రి విశ్వాసంతో, నమ్మకంతో, భయము, భక్తితో తండ్రి బ్రతికేటి భాగ్యాన్ని మీరు మాకందరికీ ప్రసాదిస్తారని కోరుకుంటూ మాకు తండ్రి సంఘానికి తండ్రి మీరు కృప చూపించి, దయ చూపించి తండ్రి నీ నామంలో తండ్రి ఈ సంఘాన్ని తండ్రి మహిమపరుస్తారని కోరుకుంటూ మాకు తండ్రి మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ నా ప్రార్థన యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేసుకుంటున్నాం మాకు తండ్రి. ఆమేన్.